ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ బాధ్యత కూడా, మీకు కూడా ఓట్లేశారు సికింద్రాబాద్ ప్రజలు. మీరు బాధ్యతని గుర్తెరగకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు సంఖ్యనే లేదు మున్సిపల్లో. ఎవరు ఓట్లు వస్తాయని ఆశించి మీరు నిలబడరు, అది స్పష్టంగా చెప్పాలి. మీరు ఎక్కడి ఓట్లు కొనుక్కుంటామని నిలబడ్డరు, ఎక్కడి ఓట్లు దొంగలిద్దామని మీరు నిలబడ్డరు, అసలు ఏ ఓట్ల ఆధారంగా మీరు నిలబడ్డరు? ఈ రకమైనటువంటి అసలు మాట్లాడండి మీరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ రాష్ట్రంలో. కుల సర్వే అనేది దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఆషామాషి కాదు. 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధులు ఇస్తామనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేసింది. మీ సభ్యులు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? బీసీ నాయకులు ఢిల్లీలో మీటింగ్ పెడితే వచ్చిన పాపన పోయినరా మీరు? కిషన్ రెడ్డి గారు రారు, బండి సంజయ్ రావచ్చు కదా, బీసీ బిడ్డ కదా, వచ్చి సంఘీభావం ప్రకటించవచ్చు కదా. 45 మంది ఎంపీలు వచ్చారు, వివిధ పార్టీలకు చెందినట్టు ఎంపీలు వచ్చారు. దేశంలో ఉన్నట్టు వివిధ పార్టీకి చెందిన 45 మంది ఎంపీలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎంపీలు, అందులో బీసీ ఎంపీలు రాకపోవడం మీకు ఏం ప్రేమ ఉంది బీసీల మీద? ఎందుకు మాట్లాడతారు మీరు బీసీల గురించి? ఇవన్నీ మానుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని అవకాశాలు వచ్చి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఏమీ చేయని వాడుగా మిగిలిపోవద్దు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. బండి సంజయ్ గారు, అరవింద్ గారు బీసీ బిడ్డలు, టీఆర్ఎస్లో బాగా అనుభవం గడించినటువంటి మా ఈటల రాజేంద్రన్న కూడా బీసీ బిడ్డ పోయినరు. ఏమి ఎలగబెడుతున్నారు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉండి? ముద్దిరాజులో ముద్దు బిడ్డ మా ఈటల రాజేంద్ర గారు 42% రిజర్వేషన్ ఎందుకు మాట్లాడరు? కేంద్రంలో దాన్ని అఫీషియల్గా మనం స్టాంప్ వేయించుకుందామంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీకు బీసీలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది? మీరు మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఇలా కాంగ్రెస్లో ఒక అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇలా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మేము ఛేదించుకోగలిగినాం. 56% బీసీలు చెప్పగలిగినాం, అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం, 42% రిజర్వేషన్ చట్టం చేయగలిగినాం. ఇవన్నీ బీసీలు గ్రహిస్తూ ఉన్నారు. రోజు పొద్దున్న లేస్తే ఇలాంటి మీ స్థాయికి చాలా చిన్నవి ఈ చోటా మోటా కులం మొత్తం మాటలు బంద్ చేయండి. చరిత్రలో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి. కేంద్రంతో మాట్లాడండి. 42% రిజర్వేషన్ని చట్టబద్ధత కలిగడానికి తమిళనాడు త్వరలో మనం ముందుకు పోతే మీరు డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మీతో ప్రాజెక్టులు తీసుకురండి. ఇలా గొప్ప కార్యక్రమాలు తెచ్చారని చెప్పుకునే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు చరిత్రలో ఇన్ని అవకాశాలు వచ్చి కూడా ఏమీ చేయని వాడుగా మిగిలిపోకండి అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అవసరం వస్తే పాల్గొంటాము, అవసరం పడతా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ నిలబడ్డ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది. అది తెలిసి బీజేపీ పార్టీ ఎందుకు పోటీ చేస్తూ ఉంది? దీంట్లో ఏదో రాజకీయంలో లబ్ధి పొందాలని ప్రజలంతా పిచ్చోలు కదా, అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటి ఎవరికి చూడండి, ఒక్క నిమిషం ఎవరికి కూడా భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అవసరాన్ని బట్టి, రాజకీయ అవసరాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అవసరాన్ని బట్టి ఎవరితో ఎప్పుడు సహకారం తీసుకోవాలో తీసుకుంటాము. అంత మాత్రాన భయపడుతుందని, తలొగ్గుతుందని ఎవరికి భయపడతారండి? రాహుల్ గాంధీ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? ప్రాణాన్ని లెక్కలు చేయరంటూ కుటుంబము
రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు